తెల్లవారుజామున 4 గంటలు మంచు తెరలు కప్పిన గోదావరి నది. ఆ నది ఒడ్డున నరసింహులు తన పడవలో కూర్చుని వల విసురుతున్నాడు. ఆయన పక్కన కొడుకు కృష్ణయ్య వలలో పడిన చేపలను జాగ్రత్తగా ఎంచుతున్నాడు. ఒడ్డున లక్ష్మమ్మ కమలతో కలిసి వలలు బాగు చేస్తోంది. మామయ్య, ఈ వల మీ వల ఎలా ఉంది? ఏవైనా బాగా పట్టిందా? అబ్బే, ఈ నరసింహులు అలా ఇసిరితే గోదారమ్మ ఖాళీగా పంపదు. చూడమ్మా, ఈరోజు 15 కిలోల పెద్ద చేపలు పట్టుకున్నాను. ఇవాళ మార్కెట్లో మంచి ధర వస్తుంది. మన ఊరోళ్ళకి మంచి చేపలు దొరుకుతాయి. నరసింహులు గారు, మీ వలలో పడ్డ చిన్న చేపలు ఏమన్నా ఉన్నాయా? నాకేదో అనుమానంగా ఉంది. ఇవాళ మీరు చాలా ఆతృతగా ఉన్నారు. లక్ష్మమ్మ, నీకు ఎప్పుడూ అనుమానమే. అవును, ఆ 3 అంగుళాల చిన్న చేపలు కూడా కొన్ని వలలు పడ్డాయి. మార్కెట్లో వాటికి మంచి ధరే. ఎందుకు వదిలేయాలి? యావండి, ఆ చిన్న చేపలు పట్టడం మనకు తగునా? మీకు మీ తాతగారి మాట గుర్తు రాలేదా? ఆయన ఎప్పుడూ చిన్న చేపలు వదిలేయండి, అవి పెరిగితేనే మనకు రేపొద్దు పెద్ద చేపలు అని చెప్పేవారు. మీరు మర్చిపోయారా? అమ్మా, నిజమే. ఇవాళ మనం చిన్న చేపలు పట్టేస్తే రేపెవరికి చేపలు దొరుకుతాయి? నేను పట్నంలో చదివిన పుస్తకంలో ఒక మంచి విషయం రాసి ఉంది. అందులో సంరక్షణ లేకపోతే చేపలు అంతరించిపోతాయి అని రాశారు. అది మనకు హెచ్చరిక కదా. ఏమిటి, మీరందరూ నాకు గురువులైపోతారా? ఆ చిన్న చేపలు పట్టకపోతే నేను ఏం తింటాను? మా తాతలు కూడా తింటూనే ఉండేవారు. మీరు ఎప్పుడైనా ఆయన్ని అడిగారా? మామయ్య, నేనొక్కసారి మాట్లాడినా? మీరు మా తాతగారి గురించి చెప్తున్నారు, కానీ ఆయన ఎప్పుడైనా చిన్న చేపలు పట్టేవారా? నాకు మా అమ్మ చెప్పింది, తాతగారెప్పుడు చిన్న చేపలు వల్లో పడితే వాటిని జాలిగా చూసి నీళ్ళల్లో వదిలేసేవారట. ఆయనకు ప్రకృతి అంటే ఎంత ప్రేమో. అవునా? ఆయన అలా చేసేవాడా? నాకు ఆ విషయం తెలీదు. కానీ ఇప్పుడు ఆ చిన్న చేపలు పట్టకపోతే నా వ్యాపారం ఎలా నడుస్తుంది? నరసింహులు గారు, ఒక్కసారి ఆలోచించండి. మీరు రోజు 15 కిలోల చేపలు పడుతున్నారు. అందులో 3 కిలోలు చిన్నవి ఉన్నాయనుకోండి. మీరు ఆ 3 కిలోలు వదిలేస్తే ఏం పోతుంది? కానీ ఆ చిన్న చేపలు పెరిగి పెద్దవైతే రేపు మీకు మరింత ఎక్కువ దొరుకుతాయి కదా. అక్కడికి గుర్రయ్య వస్తాడు. అతను తన వలలో చిన్న చిన్న చేపలు నిండుగా పట్టుకొని వస్తున్నాడు. ఏమయ్యా నరసింహులు గారు, ఆ చిన్న చేపలు వదిలేసేలా? మార్కెట్లో ఒక్క చిన్న చేపకు రూపాయి వస్తుంది. మీరు వదిలేస్తే నేను పట్టేస్తాను. డబ్బుకు డబ్బు వస్తుంది కదా. అయ్యా, మీరు ఆ చిన్న చేపలు పట్టద్దు. అవి పెరిగి పెద్దవయ్యి గుడ్లు పెట్టాలి. ఆ గుడ్లు పెరిగి మనకు మళ్ళీ చేపలు దొరకాలి. మీరు అన్నీ పట్టేస్తే రేపు గోదారమ్మ ఖాళీ అయిపోతుంది. నా కడుపు ఖాళీ అవుతోంది. గోదావరి అమ్మ ఖాళీ అవ్వనివ్వండి. నాకు వ్యాపారం ముఖ్యం. మీరు నాకు నీతులు చెప్పకండి. మీరు పెద్ద మనుషుల, మీకు వ్యాపారం తెలుసా? గుర్రయ్య మామ, నేను మిమ్మల్ని ఒక్కటే అడగాలి. మీరు ఇలా చిన్న చేపలు పట్టడం మొదలుపెట్టి ఎంతకాలం అయ్యింది? 2 నెలలు. అప్పటి నుంచి నాకు రోజుకు 5 రూపాయలు ఎక్కువ వస్తున్నాయి. నా వ్యాపారం బాగా నడుస్తోంది. మామ, మీరు 2 నెలల క్రితం రోజుకు ఎన్ని కిలోల చేపలు పట్టేవారు? ఎక్కడో 10 కిలోలు. ఇప్పుడు ఎన్ని పడుతున్నారు? ఇప్పుడు 6 కిలోలు. కానీ ధర ఎక్కువగా ఉంది కాబట్టే డబ్బు అదే వస్తుంది. మామ, అదే నా పాయింట్. మీరు చిన్న చేపలు పట్టడం మొదలుపెట్టిన నాటి నుంచి మొత్తం చేపలన్నీ తగ్గుతున్నాయి. ఇంకో 2 నెలలు ఇలాగే చేస్తే మీకు చేపలే దొరకవు. అప్పుడు ఏం చేస్తారు? నాకు పుస్తకాలు అవసరం లేదో, నాకు వ్యాపారం బాగా తెలుసు. నువ్వు నాకు అబ్బాయివి, నాకు నీతులు చెప్పొద్దు. అలా అని గుర్రయ్య వేగంగా వెళ్ళిపోతాడు. నరసింహులు, లక్ష్మమ్మ, కృష్ణయ్య, కమల అందరూ దిగాలుగా నది వైపు చూస్తూ ఉన్నారు. గుర్రయ్యని ఎవరు మార్చగలరు? అతను తన దారి తను చూసుకుంటాడు. మనం మన పాట ఏం చేయగలం? నరసింహులు గారు, ధైర్యంగా ఉండండి. మనం మన పాటు నిజాయితీగా ఉంటే ప్రకృతి మనకు తప్పకుండా ఫలితమిస్తుంది. మనం చిన్న చేపలు వదిలేద్దాం, అదే మనకు సరైన దారి. 2 వారాలు గడిచాయి. నరసింహులు ఇంటి ముందు కుర్చీలో కూర్చొనున్నాడు. ఆయన ముఖంలో విచారం స్పష్టంగా కనిపిస్తోంది. పక్కన లక్ష్మమ్మ, కృష్ణయ్య, కమల అతని చుట్టూ నిలబడి ఉన్నారు. ఏమిటి ఈ దుస్థితి? ఈ 2 వారాలుగా చేపలు బాగా తగ్గిపోయినాయి. ఇవాళ నాకు కేవలం 5 కిలోలే దొరికినాయి. ఇలా అయితే మన కుటుంబం ఎలా బతుకుతుంది? మావయ్య, నేను మీకొక సంగతి చెప్పాలనుకుంటున్నాను.
నిన్న సాయంత్రం నేను నది ఒడ్డుకెళ్లాను. అక్కడ గుర్రయ్య గారు తన వాళ్ళతో కలిసి చిన్న చిన్న చేపలన్నీ పట్టేస్తున్నారు. వాళ్ళు వల్లో పడ్డ ప్రతి ఒక్క చేపని తీసేశారు. ఎంత చిన్నదైనా వదల్లేదు. ఆ గుర్రయ్యని నేను ఎంతసారి అన్నాను ఆ చిన్న చేపలు వదలనని, కాని ఆయన వినడు. ఇప్పుడు మనకు కష్టం వస్తోంది. ఆయన దురాశే మన ఊరికి శాపమైంది. అమ్మా, ఇది నేను ఊహించినట్లే జరిగింది. గుర్రయ్య మామ చిన్న చేపలు పట్టేస్తుంటే అవి పెరిగి గుడ్లు పెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. ఇక 2 నెలల్లో నదిలో చేపలు అస్సలుండవు. అప్పుడు మన ఊరు మొత్తం ఆకలితో అలమటిస్తుంది. అలా అయితే మనం ఏం చేయాలా? గుర్రయ్యకు మనం ఏం చెప్పినా వినడే. వాడి డబ్బు కోసం చూస్తాడు. వాడికి రేపు అనేది లేదు. మావయ్య, పంచాయతీ పెద్ద గంగయ్య గారికి ఈ విషయం చెప్పండి. ఆయనే ఊరికి న్యాయం చేస్తారు. మనందరం కలిసి గుర్రయ్య గారికి బుద్ధి చెప్పాలి. ఒకరు వెళితే వినడు, కాని ఊరంతా వెళ్తే తప్పక వింటాడు. కమలపిల్ల మాట సరైందే. నా కోడలకి ఎంత తెలివుందో చూశారా? నేనిప్పుడే గంగయ్య గారింటికి వెళ్తాను. మీరు నరసింహులు గారు, మీరు కృష్ణయ్య ఈ మధ్యాహ్నం రచ్చబండ దగ్గరికి రండి. గుర్రయ్యను కూడా పిలవండి. సరే లక్ష్మమ్మ, నీ మాట నేను వింటాను. ఇక ఇలా కూసుంటే ప్రయోజనం లేదు. కమల, నువ్వు చాలా తెలివైన దానివే. నీ వల్ల మనకు మంచి ఆలోచన వచ్చింది. మావయ్య, నేను చదువుకున్నదాన్ని కాదు, కాని చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. మన తాతగారు అమ్మగారు ఎప్పుడు ప్రకృతిని గౌరవించేవారు. అదే నేను నేర్చుకున్న పాఠం. మధ్యాహ్నం 2 గంటలు పెద్ద మర్రి చెట్టు కింద రచ్చబండ మీద గంగయ్య పెద్ద గంభీరంగా కూర్చునున్నాడు. ఆయన పక్కన నరసింహులు, లక్ష్మమ్మ, కృష్ణయ్య, కమల నిలబడున్నారు. గుర్రయ్య కోపంగా వచ్చి అందరి ముందు నిలబడ్డాడు. ఊరి జనం కూడా చుట్టూ గుమిగుడి ఉన్నారు. అందరూ కూర్చోండి. గుర్రయ్య, నువ్వు కూడా కూర్చో. ఈ సమావేశానికి ఎందుకు పిలిచానో నీకు తెలుసా? తెలుసు గంగయ్య గారు. ఈ నరసింహులు తన భార్యాబిడ్డలతో కలిసి నా మీద ఫిర్యాదు చేశాడు. నేను చేపలు పడుతున్నాను, అంతే కదా. ఇందులో నా తప్పేముంది? నా పని నేను చేసుకుంటే తప్ప? నరసింహులు, నీ ఫిర్యాదు ఏమిటి? వివరంగా చెప్పు. ఇది ఊరి జనం కూడా వినాలి. గంగయ్య గారు, ఈ గుర్రయ్య చిన్న చిన్న చేపలు కూడా పట్టేస్తున్నాడు. వాటి నీళ్ళలో వదిలేస్తే అవి పెరిగి పెద్ద అవుతాయి. కానీ అతను అన్నీ తీసేస్తున్నాడు. ఇప్పుడు నదిలో చేపలు చాలా తగ్గిపోయినాయి అయ్యా. ఇలా కొనసాగితే మన ఊరికి చేపలే ఉండవు. మన పిల్లల ఆకలితో సస్తారు. నాకు వ్యాపారం బాగా తెలుసు. పెద్దవి పట్టాలి, చిన్నవి పట్టాలి. అమ్మకానికి ఎన్ని పట్టినా నాకు డబ్బు వస్తుంది. రేపు మాట ఎందుకో, ఇవాళ చూసుకోవాలి గాని. ఎవరికి వారు బతుకో. గుర్రయ్య గారు, మీరు చెప్పే మాట విని నాకు చాలా బాధగా ఉంది. మీకు డబ్బు ముఖ్యమా, లేక మీ పిల్లల రేపటి భవిష్యత్తు ముఖ్యమా? మీరు మీ చేతులతోనే మీ పిల్లలకు శాపం పెట్టుకుంటున్నారు. అది మీకు అర్థమవుతోందా? గుర్రయ్య మావయ్య, నేను చిన్నదాన్ని కాబట్టి నా మాట మీరు పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ నేను ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను. మా మావయ్య గారు ఎప్పుడు పెద్ద చేపలు మాత్రమే పట్టేవారు. అప్పుడు రోజుకి 15 కిలోలు వచ్చేవి. కానీ మీరు చిన్నవి పట్టడం మొదలెట్టాక ఇప్పుడు మా మావయ్యకు 5 కిలోలు కూడా రావట్లేదు. అది మీ వలనే. మీరాపకపోతే ఒకరోజు నది అమ్మ మీకు చేపలే ఇవ్వదు. అప్పుడు మీరేం చేస్తారు? గుర్రయ్య మామ, నాకొక్కసారి మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పే అవకాశం ఇవ్వండి. నేను పట్నంలో చదివిన పుస్తకంలో ఒక మంచి విషయం ఉంది. అందులో రాశారు, ఒక చేప ఒక్కసారి 1000 కొద్ది గుడ్లు పెడుతుందంట. కానీ ఆ గుడ్లు మొత్తం పెరిగి పెద్దవవు, కొన్ని మాత్రమే పెరుగుతాయి. మన చిన్న చేపలు పట్టేస్తే ఆ కొన్ని కూడా పోతే ఇక చేపలే ఉండవు. ఇది సైన్స్ మామా. సైన్స్ ఎప్పుడూ అబద్ధం చెప్పదు. దయచేసి మీరొక్కసారి ఆలోచించండి. నాకు పుస్తకాలు అవసరం లేదు. నాకు వ్యాపారం తెలుసు. మీరందరూ కలిసి నా మీదికొచ్చినారు. నేను ఏం తప్పు చేస్తున్నాను? గుర్రయ్య, ఇంతమంది పెద్దలు చిన్నలు చెప్తుంటే నువ్వు వినకపోవడం చాలా తప్పు. నిన్ను ఊరి పెద్దను పిలిచి ఈ సమావేశం పెట్టాను. నా మాట కూడా విను. గంగయ్య గోరా, మీ మాట నేను గౌరవిస్తాను. కానీ వ్యాపారంలో నాకు ఎవరూ చెప్పకూడదు. నా దారి నాదే. నాకు కావాల్సిన చేపలు నేనే పడతాను. మీరు ఏమన్నా చెప్పొచ్చు, కానీ నేను మాత్రం మారను. అలా అని గుర్రయ్య అక్కడుంచి వెళ్ళిపోతాడు. అందరూ విచారంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. నరసింహులు, దురాశకు అంతు ఉండదు. గుర్రయ్యను ఎవరూ మార్చలేరు. కానీ మీరు మీ పాటు నిజాయితీగా ఉండండి. ప్రకృతి తల్లి మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతుంది. 2 నెలలు గడిచాయి.
గోదావరి నది ఒడ్డు పూర్తిగా ఖాళీగా ఉంది. ఎక్కడా ఒక్క పడవ కూడా లేదు. వలలన్నీ ఆరబోసుకొని ఉన్నాయి. నరసింహులు, కృష్ణయ్య, లక్ష్మమ్మ, కమల విచారంగా నది ఒడ్డున నిలబడున్నారు. దూరంగా గుర్రయ్య ఒక రాయి మీద కూర్చొని తల వంచుకొని ఉన్నాడు. నాకు ఈరోజు ఒక్క సేప కూడా దొరకలేదు. గోదావరమ్మ నా మీద కోపంగా ఉంది. ఏం చేస్తాను? నాన్న, గోదావరి అమ్మ కోపం కాదు, అది మనం తెచ్చుకున్న కర్మ. గుర్రయ్య మామ చిన్న చేపలు పట్టేస్తుంటే అవి పెరగలేదు. పెద్దవి కూడా గుడ్లు పెట్టలేకపోయాయి. ఇక ఇక్కడ చేపలు అస్సలుండవు. మనం మన చేతులతోనే మనకు శాపం తెచ్చుకున్నాం. మావయ్య, నేను మీతో మొన్న చెప్పాను. గుర్రయ్య మావయ్య ఎప్పుడు వినలేదు. ఇప్పుడు మన ఊరికి చేపలే లేవు. ఇతర ఊళ్ళ నుంచి కొనాలంటే చాలా ఖర్చు. పేదలేం తింటారు? వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయి? కోడలా, నువ్వు ఏడవకు. ఇది మనకు ఒక పాఠం. ఇప్పుడు మనం ఎంత బాధపడుతున్నాం అది రేపు మనం మర్చిపోకూడదు. కానీ మనం మన పాటు ప్రయత్నించాలి. మనం మళ్ళీ మొదలు పెట్టచ్చు. అప్పుడు గుర్రయ్య నెమ్మదిగా నరసింహులు వారి దగ్గరికొస్తాడు. అతను ముఖం వంచుకొని కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. అతను వణుకుతున్న చేతులతో నరసింహుల కాళ్ళు పట్టుకుని కూర్చున్నాడు. నరసింహులు గోరా, నన్ను క్షమించండి. లక్ష్మమ్మ గోరా, మీరు చెప్పిన మాట నేను ఇనలేదండి. కమలా, నువ్వు చిన్నదానివైనా నాకంటే తెలివైన దానివే. కృష్ణయ్య, నీ పుస్తకం చెప్పింది నిజమేరా. నేను పెద్ద తప్పు చేసినాను. నాకు ఇప్పుడు అర్థమైనది. గుర్రయ్య, నీకిప్పుడు అర్థమైనదా? ఏం జరిగింది నీకు? ఈ 2 నెలలుగా నేను ఆకలితో ఉన్నాను. నా పిల్లలకు పాలు కూడా కొనలేకపోయినాను. వాళ్ళు ఏడుస్తుంటే నేను ఏం చెయ్యాలో తెలియలేదు. నా దురాశే నా కుటుంబానికి శాపమయ్యింది. మీరు చెప్పింది నిజం. చిన్న చేపలు వదిలేస్తేనే పెద్దవి వస్తాయి. నేను పాపం చేసినాను. నన్ను క్షమించండి. గుర్రయ్య, తెలుసుకోవడం చాలా మంచిది. కానీ ఇప్పుడు ఏం చేస్తాం? గోదావరమ్మ ఖాళీ అయిపోయింది. మనం ఎలా బతకాలి? అమ్మా, నాకొక మంచి ఆలోచన ఉంది. మనం 1 సంవత్సరం పాటు చేపలు పట్టకుండా ఉండాలి. ఆ సమయంలో నది తనంతట తాను కోలుకుంటుంది. చిన్న చేపలు పెరుగుతాయి, పెద్దవి మళ్లీ గుడ్లు పెడతాయి. అప్పుడు మనకు మళ్లీ చేపలు లభిస్తాయి. అవును మావయ్య, మన ఇంటి పెరట్లో చాలా స్థలం ఉంది. నేను కూరగాయలు పండిస్తాను. లక్ష్మమ్మగారు నాకు నేర్పుతారు. మనం కలిసి పనిచేస్తే ఈ 1 సంవత్సరం గడిచిపోతుంది. మీరందరూ నన్ను క్షమించాలా? నేను మీతో కలిసి పని చేస్తాను. నా దగ్గర కొంత డబ్బుంది. దాన్ని ఊరి పేదలకు పంచుతాను. నా తప్పును సరి చేసుకోవాలనుంది. మీరు అనుమతిస్తారా? గుర్రయ్య, తప్పు తెలుసుకున్నవాడు మనిషి అవుతాడ్రా. మనం అందరం కలిసి ఊరి పెద్ద గంగయ్య గారి దగ్గరికి వెళ్దాం. ఒక మంచి ఆలోచన ఆయనకి చెప్పుదాం. మర్రి చెట్టు కింద ఊరి జనం అందరూ గుమికూడారు. గంగయ్య పెద్ద మధ్యలో కూర్చొని ఉన్నాడు. నరసింహులు, లక్ష్మమ్మ, కృష్ణయ్య, కమల, గుర్రయ్య అందరూ ముందు నిలబడున్నారు. ఆకాశం కొద్దిగా మబ్బుగా ఉంది. కానీ వారి ముఖాల్లో ఆశ కనిపిస్తోంది. ఊరి జనమా, ఈరోజు మనం ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాలి. మన గోదావరి అమ్మలో చేపలు అరుదుగా మారాయి. దీనికి కారణం గుర్రయ్య తప్పు అని అందరికీ తెలుసు. కానీ అతను ఇప్పుడు తన తప్పును ఒప్పుకున్నాడు. గంగయ్య గోరా, నా తప్పు నేను అందరి ముందు ఒప్పుకుంటున్నాను. నేను చిన్న చేపలు పట్టి మన నదిని ఖాళీ చేసినాను. కానీ ఇప్పుడు నాకు బుద్ధొచ్చినది. నేను సరిదిద్దుకోవడానికి సిద్ధం. ఇకపై చిన్న చేపలు వదిలేస్తాను. గంగయ్య గారు, నా ప్లాన్ ఇది. 1 సంవత్సరం పాటు మనం ఎవరూ చేపలు పట్టకూడదు. ఆ సమయంలో నది తనంతట తాను కోలుకుంటుంది. చిన్న చేపలు పెరుగుతాయి, పెద్దవి గుడ్లు పెడతాయి. అప్పుడు మనకు మళ్లీ చేపలు లభిస్తాయి. ఇది శాస్త్రీయమైన పద్ధతి. అంతేకాదు, మనం ఒక్కొక్కరం ఒక చెట్టు నాటుదాం. నది ఒడ్డు పచ్చగా ఉంటే చేపలకు ఆహారం దొరుకుతుంది. అవి బాగా పెరుగుతాయి. ఇది మన పూర్వీకులు కూడా చేసేవారు. గంగయ్య గారు, నేను ఊరి ఆడపిల్లలందరితో కలిసి నది ఒడ్డు శుభ్రం చేస్తాను. మురికుంటే చేపలు రావు కదా. మనం అందరం కలిసి పనిచేస్తే ఈ ఊరు మళ్ళీ పచ్చగా మారుతుంది. నేను ఈ ఏడాది పాటు ఊరి పేదలకు కూరగాయలు పంచుతాను. నా దగ్గర ఒక చిన్న తోటుంది. మనందరం కష్టాన్ని పంచుకుంటే మనకు కష్టం తక్కువ. ఇది నా ప్రాయశ్చిత్తం. ఇదే నిజమైన ఐక్యమత్యం. ఊరి జనమా, మీరందరూ అంగీకరిస్తారా? ఈ నిర్ణయం మన ఊరి భవిష్యత్తు కోసం. గుర్రయ్య, మన ఇద్దరం కలిసి ఈ ఊరికి నాయకత్వం వహిద్దాం. ఇప్పుడు మనకు అర్థమైనది, దురాశతో పట్టేస్తే రేపు ఏమీ ఉండదు. సంరక్షణతో ఎప్పటికీ నిలుస్తుంది. ఇది మనం నేర్చుకున్న పాఠం. అవును నరసింహులు గారు,
ఇవాళ నుంచి నేను మీ తమ్ముడిలా మనం కలిసి పనిచేద్దాం. ఈ ఊరు మళ్ళీ పచ్చగా మారాలంటే. ఒక సంవత్సరం గడిచింది. గోదావరి నది ఒడ్డు పూర్తిగా పచ్చగా మారింది. కొత్త చెట్లు పెరిగాయి. నది నిండుగా ప్రవహిస్తోంది. నరసింహులు, లక్ష్మమ్మ, కృష్ణయ్య, కమల, గుర్రయ్య అందరూ నది ఒడ్డున నిలబడున్నారు. వారి ముఖాల్లో ఆనందం నిండుంది. చూశారా, గోదావరమ్మ మన మీద ప్రేమ చూపించినారు. ఇవాళ నేను వేసిన వలలో 50 కిలోల పెద్ద చేపలు దొరికినాయి. ఎక్కడా ఒక్క చిన్న చేప కూడా లేదు, అన్నీ పెద్దవే. నరసింహులు గోర, నాకు కూడా 40 కిలోలు దొరికినాయి. కానీ నేను చిన్న చేపలను వదిలేశాను. ఇప్పుడు వాటిని ఎలా గుర్తించాలో నేర్చుకున్నాను. అవి పెరగాలి, అదే మనకి రేపటి ఆశ. ఇదే మనం నేర్చుకున్న గొప్ప పాఠం. మనం చిన్నవి వదిలేస్తే పెద్దవి మనకి వస్తాయి. ఇది ప్రకృతి నియమం. ఎంత సులభమైన విషయం, కానీ మనం మర్చిపోయాం. మామయ్య, మన ఊరి వారికి ఈరోజు పండగ చేద్దామా? నేను నా చేతులతో మంచి వంట చేస్తాను. అందరికీ విందు పెడదాం. ఈ సంతోషాన్ని పంచుకోవాలి కదా. కమల, నీ ఆలోచన నాకు చాలా నచ్చింది. ఇవాళ పండుగే, కానీ మన గుర్రయ్య మామను కూడా గౌరవించాలి. ఆయన మార్పు వల్లనే ఈరోజు మనకి ఈ సంతోషం దక్కింది. ఆయనే ఈ పండుగకు ముఖ్య అతిథి. లేదు కృష్ణయ్య, ఇది మీ అందరి వల్ల. మీరు నాకు బుద్ధి చెప్పకపోతే నేను ఇంకా చిన్న చేపలు పట్టేవాడిని. మీరే నా గురువులండి. ఇప్పుడు నాకు అర్థమైంది, సంరక్షణే నిజమైన వ్యాపారం. మీరందరూ నిజంగా చాలా గొప్పవారు. మీ ఐకమత్యం వల్ల ఈ ఊరు మళ్ళీ చేపలతో నిండిపోయింది. ఈ ఊరి చేపల వ్యాపారం ఇప్పుడు బాగా నడుస్తుంది. పక్క ఊరి వారు కూడా మన పద్ధతి నేర్చుకోవడానికి వస్తున్నారు. మీరందరికీ నా ధన్యవాదాలు. గంగయ్య గోరా, మీరే మాకు సరైన దారి చూపించినారు. మీరు మా ఊరి పెద్దగా ఉండడం మా అదృష్టమయ్యా. ఇక మన ఊరు ఎప్పటికీ ఈ తప్పు చేయదు. వారి కళ్ళల్లో ఆనందం, మనసుల్లో శాంతి. నదిలో చేపలు, ఊరిలో ఆనందం. గోదావరి తల్లి మళ్ళీ నవ్వింది. నీతి: చిన్న చేపలను వదిలితే పెద్దవి వస్తాయి. దురాశతో పట్టిస్తే చివరికి ఖాళీ అవుతుంది. ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. కుటుంబమంతా, ఊరంతా కలిసి ఉంటే కొండలు కూడా కదులుతాయి. పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణంలో అలరారే శాంతిపురం అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక పేద వ్యవసాయదారుడు నివసిస్తూ ఉండేవాడు. రామయ్య చాలా కష్టపడే మనస్తత్వం కలవాడు. కానీ అతని భార్య రంగమ్మ మాత్రం పరమ సోమరి. ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం, ఇంట్లో పనులు సరిగ్గా చేయకపోవడం, పొరుగువారితో అనవసరమైన ముచ్చట్లు పెట్టడం ఆమెకు అలవాటుగా మారింది. రంగమ్మా, ఓ రంగమ్మా, పొలం నుండి వచ్చాను. దాహంగా ఉంది, కాస్త మంచినీళ్ళు ఇస్తావా? పొద్దస్తమానం ఎండలో కష్టపడి వచ్చాను. ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. మరి ఇప్పుడే కదండి నిద్రలేచాను, అప్పుడే నీళ్ళు కావాలా? కొంచెంసేపు ఆగండి, నా వాళ్ళు కూడా బద్ధకంగా ఉంది. ఆడ కుండలో నీళ్లున్నాయి, మీరే పోసుకొని తాగండి. ఇల్లాలువైన నువ్వే ఇలా సోమరిగా ఉంటే మన సంసారం ఎలా సాగుతుంది రంగమ్మా? పొరిగింటి లక్షమ్మను చూడు, తెల్లవారుజామునే లేచి ఇల్లంతా ఊడ్చి ముగ్గులేసి భర్తకు వంట చేసి పొలానికి పంపుతుంది. నువ్వేమో మధ్యాహ్నం వరకు నిద్రపోతావు. ఆ లక్ష్మమ్మ సంగతి నాకు అనవసరం. నా శరీరం చాలా సుకుమారమైంది. నేను ఎక్కువ కష్టపడలేను. మీకు అంతగా కావాలంటే మీరే తెల్లారుజామున లేచి పనులన్నీ చేసుకోండి. నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకండి. ఏంటా మాటలో? భార్యాభర్తలిద్దరూ కలిసి కష్టపడితేనే కదా ఇల్లు నడుస్తుంది. నేను పొలంలో చెమటోడ్చి పని చేస్తుంటే నువ్వు కనీసం ఇంట్లో వంట కూడా వండకుండా పడుకుంటే మనం ఎలా బతకాలి? నాకు ఆకలేసినప్పుడు నేనేదో ఒకటి వండుకొని తింటాను. మీరు కూడా ఆ పొలం పనులు తగ్గించుకొని ఇంట్లోనే విశ్రాంతి తీసుకోండి. అంతగా పేదరికం పోవాలంటే ఏదైనా అదృష్టం కలిసి రావాలి గాని ఇలా రోజు కష్టపడితే ఏమొస్తుంది? రామయ్య తన భార్య ప్రవర్తనకు ఎంతో మనస్తాపం చెందాడు. రోజురోజుకి ఇంట్లో దరిద్రం తాండవిస్తోంది. చేతిలో పైసా లేదు. భార్య ఏమో పని చేయనంటుంది. ఈ సమస్యకు ఎలాగైనా పరిష్కారం కనుగొనాలని గ్రామంలోని అందరికంటే పెద్దవాడు, జ్ఞాని అయిన సోమన దగ్గరికి వెళ్ళాడు. నమస్కారం సోమన్న తాత. నా జీవితం చాలా కష్టాల్లో ఉంది. నా భార్య రంగమ్మ పరమ సోమరిగా తయారైంది. ఆమెను మార్చటానికి దీని మార్గం చెప్తావా అని. నమస్కారం రామయ్య. రా, నీ సమస్య నాకు అర్థమయ్యింది. రంగమ్మకు బద్ధకం ఎక్కువైంది. కానీ ఆమెను తిట్టడం వల్ల లేదా కొట్టడం వల్ల ప్రయోజనం ఉండదు.
ఆమెను మార్చటానికి ఒక ఉపాయాన్ని ఆలోచించాలి. అవును తాత, నేను ఎన్ని విధాలుగా చెప్పినా ఆమె వినడం లేదు. ఇల్లు నరకం చేస్తుంది. పొలంలో పనులు కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను. దయచేసి ఏదైనా మంచి ఉపాయం చెప్పి నన్ను కాపాడు తాత. మనుషులకు లోభత్వం లేదా ఆశ అనేది సహజం. నీ భార్యకు శ్రమ విలువ తెలియాలంటే మొదట ఆమెలో ఉన్న ఆశను మనం ఆయుధంగా వాడుకోవాలి. నా భార్య లక్ష్మమ్మను కూడా పిలుస్తాను. ఆమెకు ఆడవారి మనస్తత్వం బాగా తెలుసు. సోమన్న తన భార్య అయిన లక్ష్మమ్మను పిలిచాడు. లక్ష్మమ్మ చాలా తెలివైంది. ఇల్లాలుగా ఎంతో పేరు తెచ్చుకుంది. ముగ్గురు కలిసి రంగమ్మను మార్చడానికి ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. రామయ్య తమ్ముడు, నువ్వు అసలేం బెంగ పెట్టుకోకు. నీ భార్య రంగమ్మకు బంగారం అంటే చాలా ఇష్టం కదా. నేను ఒక ఉపాయం చెప్తాను, దాన్ని నువ్వు ఇంట్లో అమలు చెయ్యి. అవునక్క, ఆమెకు నగలు బంగారం అంటే చాలా పిచ్చి. కానీ నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు కదా. మరి బంగారం ఎలా వస్తుంది? నిజంగా బంగారం అవసరం లేదు తమ్ముడు. నువ్వు ఈరోజు రాత్రి ఇంటికెళ్ళిన తర్వాత చాలా ఆందోళనగా ఆశ్చర్యంగా ఉన్నట్టు నటించు. నీకు గ్రామదేవత కల్లోకొచ్చి ఒక రహస్యం చెప్పిందని నీ భార్యతో చెప్పు. దేవత కళ్ళలోకొచ్చిందా? అది ఎలాంటి రహస్యం అక్కా? నా భార్య నమ్ముతుందా? ఖచ్చితంగా నమ్ముతుంది. మీ వంటింట్లో ఉన్న పొయ్యి కింద పూర్వీకులు దాచిన ఒక బంగారు కుండుందని, అది బయటికి రావాలంటే ఒక నియమం ఉందని చెప్పు. ఆ నియమం ఏంటో తెలుసా? నీ భార్య వరుసగా 41 రోజుల పాటు తెల్లవారుజామునే 4 గంటలకే లేవాలి. అవును రామయ్య, లక్ష్మమ్మ చెప్పింది చాలా అద్భుతమైన ఉపాయం. నీ భార్య తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేసి ముగ్గులు పెట్టి పొయ్యిని అలికి పూజ చెయ్యాలి. ఆ తర్వాత పొలంలో నీకు సహాయం చెయ్యాలి. ఇలా 41 రోజులు నియమబద్ధంగా చేస్తే ఆ పొయ్యి కింద ఉన్న బంగారు కుండ పైకి వస్తుందని చెప్పు. అద్భుతం తాత, ఈ ఉపాయం చాలా బాగుంది. బంగారం మీద ఆశతో రంగమ్మ ఖచ్చితంగా ఈ పనులన్నీ చేస్తుందే. నేను ఈరోజే ఈ ప్రణాళికను ప్రారంభిస్తాను. మీకు నా ధన్యవాదాలు. రామయ్య ఎంతో సంతోషంతో ఇంటికి తిరిగొచ్చాడు. రాత్రి కాగానే ముఖం గంభీరంగా పెట్టి భయపడుతున్నట్లు నటించసాగాడు. అది చూసిన రంగమ్మకు ఆశ్చర్యం వేసి భర్తను ప్రశ్నించింది. యావండే, ఈరోజు మీ ముఖం అలా ఉందేంటి? ఏదో పెద్ద నిధి దొరికినట్లు, అదే సమయంలో భయపడుతున్నట్టు కూడా కనిపిస్తున్నారు. విశేషమేంటో చెప్పండి. రంగమ్మ, ఎంత మాట అన్నావు! నిజంగానే మనకు గొప్ప అదృష్టం పట్టబోతోందే. ఈరోజు మధ్యాహ్నం నేను పొలంలో అలసిపోయి చెట్టు కింద పడుకున్నప్పుడు మన గ్రామదేవత నా కల్లోకొచ్చింది. ఏంది, గ్రామదేవత కల్లోకొచ్చిందా? ఏమని చెప్పింది? మన దరిద్రం పోయే మార్గం ఏమైనా చెప్పిందా? త్వరగా చెప్పండి, నాకు ఉత్సుకత తట్టుకోలేకపోతున్నాను. అవును రంగమ్మ, మన వంటింటి పొయ్యి కింద మన తాత ముత్తాతలు దాచిన ఒక పెద్ద బంగారపు కుండుందంట. ఆ కుండ నిండా బంగారం నాణేలు, వజ్రాలు ఉన్నాయంట. కానీ దాన్ని సాధించాలంటే దేవత ఒక కఠినమైన నియమం చెప్పింది. బంగారు నాణాలా, వజ్రాలా? అబ్బా, నా కళ నిజం కాపోతుంది. ఆ నియమేంటో త్వరగా చెప్పండి. ఎంత కష్టమైనా నేను చేస్తాను. ఆ బంగారం మన సొంతం కావాల్సిందే. నియమం ఏంటంటే, రేపటి నుండి వరుసగా 41 రోజుల పాటు నువ్వు తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేయాలి. ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి కల్లాపి చల్లి అందంగా ముగ్గులేయాలి. ఆ తర్వాత స్నానం చేసి పొయ్యిని అలికి పూజ చెయ్యాలి. ఆ పైన పొలానికి వచ్చి నాతో పాటు కష్టపడి పని చెయ్యాలి. అంతే. ఏంటి, తెల్లవారుజామున లేవాలా? పొలంలో పని చెయ్యాలా? అది నా వల్ల ఎలా అవుతుందండి? కానీ బంగారం కావాలంటే తప్పదు కదా. సరే, రేపటి నుండి నేను మీరు చెప్పినట్టు చేస్తాను. ఆ బంగారు కొండ కోసం నేను ఎంతైనా కష్టపడతాను. మరుసటి రోజు తెల్లారుజామున 4 గంటలు కాకముందే రంగమ్మ నిద్రలేచేసింది. బద్ధకాన్ని వదిలించుకొని ఎన్నడూ లేని విధంగా ఇల్లంతా ఊడ్చి కల్లాపు చెల్లి పెద్ద ముగ్గేసింది. అబ్బా రంగమ్మ, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మన ఇల్లు ఈరోజు ఎంత అందంగా ఉందో చూడు. లక్ష్మీదేవి ఇప్పుడే మన ఇంట్లోకి ప్రవేశించినట్లు అనిపిస్తోంది. అవునండి, నాకొక వింతైన ప్రశాంతత లభించింది. తెల్లవారుజామునే వీచే చల్లని గాలి ఒంటికి తగలగానే నా బద్ధకం అంతా ఎగిరిపోయింది. త్వరగా వంట చేస్తాను, తిని మనం పొలానికి వెళ్దాం. బంగారు కుండ దక్కాలంటే
పొలం పని కూడా చెయ్యాలి కదా. అలాగే రంగమ్మ, నువ్వు వంట చెయ్యి, నేను ఎడ్లను సిద్ధం చేస్తాను. ఈ రోజు నుండి మన పొలంలో కూడా కొత్త వెలుగు రాబోతోంది. నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. అవును, ఆ బంగారు కొండ దొరికితే నేను ఊరంతా తిరుగుతూ అందరికీ నా నగల్ని చూపిస్తాను. ఆ లక్ష్మమ్మ కంటే నేనే ఎక్కువ ధనవంతురాలు అవుతాను. త్వరగా పదండి, పొలానికి వెళ్దాం. రంగమ్మ పొలానికి వెళ్లి రామయ్యతో పాటు కష్టపడి పనిచేయడం ప్రారంభించింది. మొదట్లో ఆమెకు చేతులు నొప్పులు పుట్టాయి. చాలా కష్టంగా అనిపించింది. కానీ బంగారం మీద ఉన్న ఆశ ఆమెను ముందుకు నడిపించింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమెకు తెల్లవారుజామునే లేవడం, కష్టపడ్డం అలవాటుగా మారింది. ఏమయ్యా రామయ్య, నీ భార్య రంగమ్మ ప్రవర్తనలో మార్పు కనిపిస్తోందా? రోజూ పొలానికి వస్తోందా? అవును సోమన్న తాత, మీ ఉపాయం అద్భుతంగా పనిచేసింది. రంగమ్మ ఇప్పుడు అసలు సోమరితనం చూపించటమే లేదు. తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేస్తోంది. పొలంలో నాతో పాటు సమానంగా కష్టపడుతోంది. చాలా సంతోషం రామయ్య. శారీరక శ్రమ వల్ల కూడా ఆమె ఆరోగ్యం మెరుగవుతుంది. బద్ధకమనేది మనిషిని రోగిగా మారుస్తుంది. కానీ కష్టం మనిషిని చురుగ్గా ఉంచుతుంది. అయితే 41 రోజులు పూర్తయ్యేసరికి మనం అసలు నిజాన్ని ఎలా చెప్పాలో ఆలోచించాలి. అవును తాత, ఆయాసమే నాకు కొంచెం భయంగా ఉంది. 41 రోజులు పూర్తి కాగానే ఆమె పొయ్యి కింద తవ్వి చూస్తుంది కదా, అక్కడ బంగారం లేకపోతే ఆమె మళ్లీ పాత పద్ధతికి వెళ్ళిపోతుందేమో అని భయం. నువ్వు భయపడకు తమ్ముడు. ఈ 40 రోజుల్లో రంగమ్మ శ్రమ విలువను తెలుసుకుంటుంది. ఆమె శరీరం కష్టపడ్డానికి అలవాటు పడిందిగా. అయినా ఆ సమయానికి నేను నా భర్త మీ ఇంటికొస్తాంలే. మేము రంగమ్మకి నచ్చజెప్తాం. కొన్ని రోజుల తర్వాత రంగమ్మ బావి వద్దకు నీళ్ల కోసం వెళ్ళినప్పుడు అక్కడ లక్ష్మమ్మను కలుసుకుంది. వారిద్దరి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. ఏమమ్మా రంగమ్మ, బావున్నావా? ఈ మధ్యకాలంలో నీలో చాలా మార్పు వచ్చిందే. ముఖం ఎంతో కాంతివంతంగా, ఆరోగ్యంగా కనిపిస్తోంది. రహస్యం ఏంటో చెప్పచ్చు కదా. ఏమీ లేదు, తెల్లవారుజామున నిద్ర లేవడం వల్ల నా శరీరం చాలా తేలిగ్గా మారింది. పూర్వంలాగా ఒళ్ళు నొప్పులు, బద్ధకం ఇప్పుడు లేవో. పొలం పళ్ళ వల్ల ఆకలి కూడా బాగా వేస్తోంది. రాత్రిపూట హాయిగా నిద్రపడుతోంది. చాలా సంతోషం రంగమ్మ. తెల్లవారుజామున లేవడం వల్ల లభించే స్వచ్ఛమైన గాలి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పైగా భర్తతో కలిసి పొలంలో కష్టపడడం వల్ల సంసారంలో సంతోషం పెరుగుతుంది. మీరు చెప్పింది నిజం. రామయ్య గారు కూడా నాతో ఎంతో ప్రేమగా ఉంటున్నారు. కానీ వీటిన్నటికంటే నా దృష్టి అంతా ఆ 41 రోజుల దీక్ష మీదే ఉంది. ఆ దీక్ష గనక పూర్తయితే మా కష్టాలని తీరిపోతాయి. అవునమ్మా, దైవబలం ఎప్పుడూ కష్టపడే వారి వెంటే ఉంటుంది. నీ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. నీ నమ్మకం వృధా పోదులే. రోజులు వేగంగా గడిచిపోయాయి. రంగమ్మ నిరంతరం కష్టపడ్డం వల్ల రామయ్య పొలం పచ్చటి పంటలతో కళకళలాడింది. పంట చాలా బాగా పండడంతో వ్యాపారులొచ్చి ముందే ధనమిచ్చి పంటను కొనుగోలు చేశారు. రామయ్య చేతికి చాలా డబ్బొచ్చింది. రంగమ్మ ఆరోగ్యం కూడా ఎంతో మెరుగైంది. చివరికి 41వ రోజు రాణి వచ్చేసింది. యావండి, ఈ రోజుతో 41 రోజులు పూర్తయ్యాయి. నేను ప్రతిరోజు నియమాలను పాటించానుగా. ఈ రోజు రాత్రి మనం వంటింటి పొయ్యి కింద తవ్వి ఆ బంగారు కొండను బయటకు తీయాలి. అలాగే రంగమ్మ, ఈరోజు శుభదినం. సాయంత్రం కాగానే మనం పూజ చేసి ఆ తర్వాత పొయ్యి కింద తవ్వుదాం. నేను సోమన్న తాతను, లక్షమ్మక్కను కూడా పిలిచాను. వారు కూడా మన సంతోషంలో పాలు పంచుకుంటారు. చాలా మంచి పని చేశారు. వారు కూడా మన అదృష్టాన్ని కళ్ళారా చూడాలి. నేనిప్పుడు వెళ్ళి పూజకు కావలసిన సామాగ్రిని సిద్ధం చేస్తాను. నా మనసంతా బంగారు కొండ మీదే ఉంది. సాయంత్రం అయింది. సోమన్న, లక్ష్మమ్మ, రామయ్య ఇంటికొచ్చారు. రంగమ్మ పూజ పూర్తి చేసింది. అందరూ వంటిట్లోకి వెళ్లారు. రంగమ్మ చేతిలో పార పట్టుకుని పొయ్యి పక్కన నిలబడింది. తాతగారు, లక్ష్మమ్మక్క, చూడండి, నేను ఈ రోజుతో నా దీక్షను విజయవంతంగా పూర్తి చేశాను. ఇప్పుడు నేను ఈ పొయ్యి కింద తావబోతున్నాను. నా 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 బంగారు కొండ నాకు దక్కబోతుంది. రంగమ్మ, నువ్వు చాలా గొప్ప పని చేశావు. ఈ 41 రోజుల్లో నీలో వచ్చిన మార్పును మేము గమనించాం. నువ్వు తవ్వటం మొదలుపెట్టు. దైవానుగ్రహం ఎలా ఉందో చూద్దాం. రంగమ్మ ఉత్సాహంగా పొయ్యి కింద తవ్వడం ప్రారంభించింది. కొంత లోతు తవ్విన తర్వాత కూడా అక్కడ ఏమీ కనిపించలేదు. ఆమె ఇంకా లోతుగా తవ్వింది.
కాని మట్టి తప్ప మరి ఏమీ దొరకలేదు. రంగమ్మ ముఖం చిన్నపోయింది, కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. యావండి, ఇక్కడేమీ లేదు, కేవలం మట్టి మాత్రమే ఉంది. దేవత చెప్పిన మాట అబద్ధమా, లేక నేనేమైనా తప్పు చేశానా? నా బంగారు కొండేది. రంగమ్మ, నువ్వు బాధపడకు. దేవత చెప్పిన మాట అబద్ధం కాదు. అలాగని నువ్వు చేసిన పూజలు వృధా కాలేదు. నిజమైన బంగారం కొండ ఎక్కడ ఉందో నీకు నేను చూపిస్తా. ఎక్కడుంది? త్వరగా చెప్పండి. నేనెంత కష్టపడింది ఆ బంగారు కోసమే కదా. రామయ్య తన గదిలోకెళ్ళి ఈ సంవత్సరం పొలంలో పండిన పంట ద్వారా వచ్చిన పెద్ద ధనపు సంచిని తీసుకొచ్చి రంగమ్మ చేతిలో పెట్టాడు. చూడు రంగమ్మ, ఇది మన బంగారు కొండ. నువ్వు నాతో పాటు పొలంలో కష్టపడటం వల్లే ఈ సంవత్సరం మనకు ఇంత గొప్ప పంట పండింది. ఈ ధనం మన సొంత కష్టార్జితం. కానీ కలలో దేవత చెప్పిన బంగారు కొండ ఇది కాదు కదా, అది నేల కింద ఉండాలి కదండి. రంగమ్మ, లక్ష్మీదేవి ఎక్కడో నేల కింద ఉండదు. కష్టపడే ప్రతి ఇంట్లోనూ లక్ష్మీదేవి తాండవిస్తుంది. నీ భర్త రామయ్య నీ సోమరితనాన్ని వదిలించడానికి మా సహాయంతో ఆడిన చిన్న నాటకమిది. నాటకమా? అంటే కల్లో దేవత రావడం, బంగారు కుండ ఉండడం అంత అబద్ధమా? నన్ను మోసం చేశారా? మోసం కాదు రంగమ్మ, నిన్ను మార్చడానికి చేసిన మంచి ప్రయత్నం. ఒక్కసారి ఆలోచించు. గత 40 రోజులుగా నువ్వు తెల్లవారుజామునే లేవడం వల్ల నీ ఆరోగ్యం ఎంత బావుందో చూడు. నీ ఇల్లు ఎంత అందంగా మారిందో చూడు. మీ పొలంలో ఎంత పంట పండిందో చూడు. అవును రంగమ్మ, నిజమైన బంగారం అంటే మట్టిలో దొరికే లోహం కాదు, కష్టపడే గుణం, చక్కటి ఆరోగ్యం, సంతోషకరమైన కుటుంబం. ఇవే నిజమైన సంపదలు. నువ్వు సోమరిగా ఉన్నప్పుడు మీ ఇల్లు దరిద్రంతో ఉండేది. ఇప్పుడు నువ్వు కష్టపడడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు వచ్చాయి. రంగమ్మ నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆమె గత 40 రోజుల తన జీవితాన్ని గుర్తు చేసుకుంది. తెల్లవారుజామునే లేవడం వల్ల కలిగిన ఉత్సాహం, భర్తతో కలిసి పొలంలో పనిచేసినప్పుడు కలిగిన తృప్తి, ఇరుగు పొరుగు వారు తన్ను మెచ్చుకున్నప్పుడు కలిగిన సంతోషం, ఇవన్నీ ఆమె మనసులో మెదిలాయి. నిజమైన ఆనందం సోమరితనంలో లేదు, కష్టపడ్డంలోనే ఉందని ఆమె గ్రహించింది. తాతగారు, మీరు చెప్పింది నిజం. నేను బంగారం మీద ఆశతోనే పని ప్రారంభించిన. ఈ 40 రోజుల్లో నాకు శ్రమ యొక్క విలువ తెలిసింది. సోమరిగా పడుకోవడం కంటే కష్టపడి పని చేయడంలోని ఎంతటి సంతోషం ఉందో నేను తెలుసుకున్నాను. రంగమ్మ, నువ్వు నిజం గ్రహించినందుకు చాలా సంతోషంగా ఉందే. ఇకపై మనిద్దరం కలిసి కష్టపడి మన సంసారాన్ని మరింత ముందుకు నడిపిద్దాం. అవునండి, నన్ను క్షమించండి. నేను ఎంతకాలం బద్ధకంతో మన ఇల్లాల్ని నరకం చూశాను. ఇకపై నేనెప్పుడూ సోమరిగా ఉండను. తెల్లవారుజామునే లేచి మన ఇల్లును పొలాన్ని చక్కదిద్దుకుంటాను. మీ కష్టంలో సగం భాగస్వామినవుతానండి. చాలా సంతోషం రంగమ్మ. ఇల్లాలు దిద్దుబాటులోనే ఇంటి లక్ష్మి ఉంటుంది. మీ ఇద్దరి జోడి ఎంతో ముచ్చటగా ఉంది. ఇకపై మీ జీవితంలో ఎప్పుడూ పేదరికం అనేది ఉండదు. కష్టపడే గుణం ఉన్న చోట దరిద్రం అస్సలు నిలబడదు. రామయ్య, రంగమ్మ, మీ ఇద్దరి శ్రమకు తగిన ఫలితం దక్కింది. మీ సంసారం ఎప్పుడూ పచ్చగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. రామయ్య మరియు రంగమ్మ సోమన్న దంపతుల పాదాలకు నమస్కరించారు. వారి హితబోధ వల్లే రంగమ్మలో వచ్చిన మార్పు ఆ కుటుంబానికి కొత్త వెలుగును ప్రసాదించింది. ఆ రోజు నుంచి శాంతిపురంలో రామయ్య, రంగమ్మలు అత్యంత ఆదర్శవంతమైన దంపతులుగా నిలిచారు. నీతి: శ్రమయే జీవన పరమార్థం. సోమరితనం మనిషిని దరిద్రంలోకి నెడుతుంది. కానీ కష్టపడే తత్వం మరియు నిరంతర శ్రమ మనిషికి ఆరోగ్యాన్ని, సంపదను మరియు సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడతాయి. నిజమైన సంపద వెలుపల ఎక్కడ ఉండదు, మన శ్రమలోనే దాగుంటుంది.